తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు కేసీఆర్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, కొన్ని తిథులు కొన్ని వారాలతో కలిసి వస్తే అది చాలా పవర్ఫుల్ గా మారుతుంది అనేది వింటూ ఉన్నటువంటి విషయం. రేపు 17వ తారీఖు కృష్ణ అంగారక చతుర్దశి రాబోతోంది. మరి కృష్ణ అంగారక చతుర్దశి వైశిష్ట్యం ఏమిటి అంటే, మరి ఏ తిథి కలుస్తోంది? అంగారకుడు అంటే మంగళవారానికి సంబంధించి, కుజుడికి సంబంధించి కాబట్టి మరి ఎటువంటి సమస్యల్ని అధిగమించడం కోసం కృష్ణ అంగారక చతుర్దశిని వినియోగించుకోవచ్చు? ఇవన్నీ ఒక్కసారి మీ ద్వారా సార్. తప్పకుండా మీరు చెప్పినట్టు ఏంటంటే, ఇప్పుడు సప్తమి ఆదివారం నడిస్తే దాన్ని భాను సప్తమి అంటూ ఉంటాం. ఇలా ఏదైనా సరే మంగళవారం నాడు అష్టమి వచ్చినా కూడా మనకి అంటే మాసాష్టమి అనేది ఉన్నప్పటికీ కూడా అష్టమి వారంతో కలిసి వచ్చినప్పుడు మనం దుర్గాదేవికి మరింత ప్రాధాన్యత ఇవ్వటం. అంటే కొన్ని కాంబినేషన్స్ అలా వచ్చినప్పుడు, అంటే ఇలా ప్రత్యేకంగా ఈ చతుర్దశి అలా లేకపోయినప్పటికీ కూడా కొన్ని కాంబినేషన్స్ చాలా విశిష్టమైనవి. సో ఈ మంగళవారం నాడు అష్టమి వస్తే మనకు దుర్గాదేవి, లేదా మంగళవారం అమావాస్య వస్తే ప్రత్యంగిర, ఇలా కొన్ని పూజలు ప్రత్యేకంగా మనం నిర్వహించడానికి చాలా అద్భుతమైన దినాలుగా మనం అభివర్ణిస్తూ ఉంటాం. సో వాటిని మనం ఎలా వినియోగించుకుంటే ఏం జరుగుతుంది అనేది ఇక్కడ. తర్వాత ఇది ఎప్పుడైనా సరే కృష్ణ అంగారక చతుర్దశి అంటే మీకు అర్థమైపోతుంది, అది ఎప్పుడైనా సరే అమావాస్య ముందు రావాల్సిందే. అంతే, బహుళ పక్ష చతుర్దశి అంతే కదా. అమావాస్య ముందు రోజు వస్తుంది. అంటే ఇది మనకి ఎందుకు ఉంది అంటే, తర్వాత వచ్చే అమావాస్య చీకట్లని ముందు మనం తరిమి కొట్టడానికి. సో తర్వాత పౌర్ణమి ఉండే ఏదైతే వెలుగుకి వెళ్తామో ఆ వెలుగు పయనం అనేది స్థిరంగా సాగటం కోసం. ఇక ఎప్పుడైతే మనం తర్వాత వచ్చేది ఖచ్చితంగా మన పయనం అంతా ఎప్పుడవుతుంది. అందుకే నేను ఎప్పుడైనా సరే నా దగ్గరికి వచ్చే వాళ్ళకి అమావాస్యను భయపడొద్దంట. ఎందుకంటే అక్కడి నుంచి మనం వెలుగులోకి వెళ్తాం. సో కొంతమంది భయపడుతుంటారు, అమావాస్య నాడు ఈ పని చేయొచ్చా లేదా అని, లేదా అమావాస్య ముందు ఈ పని చేయొచ్చా లేదా. కాకపోతే మనకి శాస్త్రం ఏం చెప్తుందంటే, అమావాస్య ముందు చతుర్దశి కూడా పనికిరాదు, అమావాస్య పనికిరాదు అని చెప్తుంది జనరల్ గా. అమావాస్య వెళ్ళిన పాడ్యమి కూడా జాడ్యమి అని అంటుంది, అది కూడా పనికిరాదు. క్లచ్ ఉంటుంది కదా సార్ సూర్య చంద్రులు ఇద్దరికి ఉంటుంది. కానీ మనం ఏమంటామంటే, ఎప్పుడైనా సరే ఈ ప్రయాణం అనేది పౌర్ణమి వెలుగు వైపుగా పయనిస్తాం కాబట్టి అంత భయపడొద్దు అంట. సో తర్వాత రెండోది ఏంటంటే, సకల మంత్ర శాస్త్రం పౌర్ణమి కన్నా కూడా అమావాస్యకే విశిష్టత ఇచ్చింది. అంటే ఇప్పుడు మనం చేస్తున్నది ఏదైనా సరే ఒక సాధన కదా. సో ఆ సాధన అంటే ఇప్పుడు మనకి అప్పుడు సపోజ్ నా దగ్గరికి ఈ రత్నం పెట్టుకోవడానికి ఉందనుకోండి, ఎప్పుడైనా సరే అమావాస్య నాడు పెట్టుకొని భయం వద్దంట నేను. ఎందుకంటే దాని మీద ఇంకా ఎక్కువ ప్రభావం ఉంటుంది. మనకి ఈ సాధనకి అమావాస్య అనేది పౌర్ణమి కంటే విశిష్టమైనది. సో ఇవన్నీ కూడా మనం ఏమంటాం తంత్రం. సో తంత్రం అనేది ఎప్పుడు కూడా అమావాస్య ఇంకా పవర్ఫుల్. సో ఇప్పుడు ఏదైతే అంగారక చతుర్దశి అని మనం చెప్పుకుంటున్నామో దీన్ని అంటే అక్కడ మనకు అర్థమైంది అంగారకుడు అని చెప్పి. సో అంగారకుడు అంటే మన భాషలో కుజుడు అనుకోండి. సో కుజుడు వల్ల వచ్చే ఇంపాక్ట్ చాలా ఉంటాయి మనకి. అంటే భార్యాభర్తల మధ్య కాదు, మొత్తం కుటుంబంలో ఏ గొడవ లేకుండా ఉండాలన్నా కూడా కుజానుగ్రహమే కావాలి. తర్వాత ప్రస్తుతం అంతా కూడా మనకి యుద్ధాలు వైరుధ్యాలు ఇవన్నీ ఉన్నాయి కదా. ఇవన్నీ యుద్ధాలు ఇలాంటివి ఏమైనా సరే, అది భౌతిక యుద్ధమైనా, ఇంటి యుద్ధమైనా, సామాజిక యుద్ధమైనా, దేశ యుద్ధమైనా కూడా ఇప్పుడు ప్రస్తుతం మనకి కుజుడు ఓర్చలో సంచరిస్తున్నాడు కాబట్టి శని రాశిలో సంచరిస్తున్నాడు కదా. అంటే మకరంలో ఉన్నాడా? మకరం నుంచి కుంభం. అసలు అంతకు ముందు నేను చెప్పేది, అంతకు ముందు చెప్పింది మకరం, తర్వాత నుంచి మరి కుంభం కదా. సో ఈ కుంభంలో నుంచి కుజుడు వెళ్ళేప్పుడు మీకు పరిష్కారం లభించడం అనేది ఉంటుంది. అందుకని మనం ఎప్పుడు కూడా ఏమంటాం, శని రాశుల్లో, బుధ రాశుల్లో ఈ కుజుడు సంచరించిన, మళ్ళీ కుజుడు రాశుల్లో వీళ్ళిద్దరు సంచరించిన, దేశంలో కాదు మన ఇంట్లోనూ ప్రమాదాలు పెరుగుతాయి, దేశంలో కూడా ప్రమాదాలు పెరుగుతాయి. సో తీవ్రవాదం, ఉగ్రవాదం ఇలాంటివి కూడా పెరుగుతాయి, హెచ్చిల్లుతాయి. సో అందుకని మకరం అనేది అందుకే మనం అంతకితం కూడా కొన్ని వీడియోల్లో చెప్పాం, ఇక్కడ బుధుడు కన్యలో ఓర్చిచ్చారు కానీ అక్కడ ఆయనకి ఎక్కువ పనికిరాని నక్షత్రాలు ఉన్నాయని చెప్పి. సో ఇక్కడ మకరంలో ఆయనకి ఓర్చిచ్చారు కానీ శని ఏమి మిత్రుడు కాదు కదా కుజుడికి. సో అందుకని కొన్ని మనం ఏమంటాం, ఆ పరిశోధనలోనే దాన్ని అలాగే అప్లై చేయొచ్చా లేదా అనేది మనకు అర్థమవుతుంది. యాక్టివ్గా వాళ్ళు ఇస్తారు, రూల్స్ అనేవి ఇచ్చారనుకోండి, అది 100% అలాగే అప్లై చేయాలా వద్దా అది మన పరిశోధనలో ఉంటుంది. సో అందుకని ఇక్కడ ఎప్పుడైనా మనం గమనించండి, అక్కడ జరుగుతున్నప్పుడు ఎప్పుడైనా సరే మకరంలో కుజుడు సంచరిస్తున్నప్పుడు
మన వ్యక్తిగత జాతకాన్ని కాసేపు పక్కన పెడితే సామాజికంగా అది ఆయన జరిగిన పీరియడ్స్ అన్ని మీరు కనుక గమనిస్తే ఖచ్చితంగా యుద్ధాలు. దేశంలో యుద్ధాలు జరగటము, ప్రమాదాలు ఎక్కువ పెరగటం, అగ్ని ప్రమాదాలు ఇలాంటివి పెరగటము అవి ఖచ్చితంగా ఉంటాయి. మరి అక్కడ అయితే సంవత్సరంలో ఒక పర్యాయం ఇలానే ఉంటుంది. ఉంటాయిగా మీకు ఎప్పుడు ఆ. కామనేగా కామన్. జనరల్గా. ఏదో సో స్తంభన అయిపోయి ఆయన అక్కడ ఆగిపోతే అది వేరే విషయం కానీ అంటే తప్ప అందుకని మీకు ఇప్పుడు జనరల్గా ఏమవుతుందంటే ఇప్పుడు ఏప్రిల్ మేలో ఇంచుమించు కుంభానికి ఎక్కువగా ఉంటాడు మనకి. ఈ మేకి దగ్గరలో ఉండగా మీనంకి వెళ్తాడు. సో మీనంకి వెళ్ళేదాకా మనకి ఎప్పుడైనా సరే కోయిన్సిడెంట్‌గా ఏమవుతుంది వేసవికాలం. వేసవికాలంలో అగ్ని ప్రమాదాలు ఎక్కువ ఉంటాయి. జరుగుతాయి. అవును. సో మన అదంతా పర్ఫెక్ట్ ప్లానింగ్. ఈ ఋషులు రాసిందంతా కూడా. ఏదో అనుకుంటూ ఉంటాం కానీ మూసిపోక నమ్మాలా లేదా అని కానీ అంతా ఒక సిస్టమాటిక్ గానే ఉంది. అన్ని Yeah. ఉంది. మన ఆలోచనలే సిస్టమాటిక్ గా లేవు. లేవు అంతవరకే. సో ఆ తార్కికత అనేది పెరగాలి అంట నేను అనేది. ఖచ్చితంగా. సో ఇక్కడ దీన్ని ఎలా వినియోగించుకోవాలి అంటే నేను అనేది ఏంటంటే సరే భార్యాభర్తలు ఇద్దరు కూడా కలహించుకుని వేరే వేరే చోట ఉండిపోయారు. లేదు అన్నకి పట్టలేదు, తమ్ముడికి పట్టలేదు. అన్నేమో ఒక ప్రతిపాదన తెచ్చాడు అనుకోండి ఏదైనా సరే. ఆ ప్రతిపాదన అది ఏ విషయమైనా అవ్వచ్చు. అంటే సపోజ్ వీళ్ళిద్దరికి కలిసి ఒక ముద్దుల చెల్లి ఉందనుకోండి. సో ఈ చెల్లికి సంబంధం నేను బయటతే తెస్తానంటాడు తమ్ముడు. లేదు నేను ఎవరికి ఆల్రెడీ మాట ఇచ్చేసాను దగ్గర వాళ్ళకి అంటాడు ఈయన. అంటే అలా ఏమైనప్పటికీ కూడా ఈ ఇంట్లో ఈ సామరస్యపూర్వకమైన వాతావరణం ఏదైతే లోపించిందో దానికోసం ఇప్పుడు మన రెమెడీ. అది భార్యాభర్తలు అవ్వచ్చు, అన్నదమ్ములు అవ్వచ్చు, తల్లిదండ్రులు అవ్వచ్చు, భార్యాభర్తలు అలా ఏదైనప్పటికీ కూడా రిలేషన్తో మనకి సంబంధం లేదు. పోట్లాట ఉందా లేదా, అంతే. సో ఆ కలహం ఉందా లేదా, సో ఆ కలహం పోవడం కోసమే ఇప్పుడు మనం చెప్పుకునే రెమెడీ ఏం చేయాలి అంటే కనుక ఖచ్చితంగా ఈరోజు మనం ఏదైతే ఈ అంగారక చతుర్దశి అనేది ఉందో ఈ ఎర్ర వస్త్రాన్ని లేదా ఎర్ర ఒత్తులు దొరికితే ఎర్ర ఒత్తులు 6 వేసి నేతితోనే దీపం పెట్టాలి. అది సుబ్రహ్మణ్యుడు ఉంటేనే మంచిది, సుబ్రహ్మణ్య స్వామి పటానికి. ఆ తర్వాత మంత్రం ఓం సౌం సుబ్రహ్మణ్యాయ సుఖవర్ధనాయ నమః. ఓం సౌం సౌఖ్యాయ సుఖవర్ధనాయ నమః. సౌమ్యాయ సౌఖ్యాయ సుబ్రహ్మణ్యాయ ఓం సౌం సుబ్రహ్మణ్యాయ సౌఖ్యవర్ధనాయ నమః. ఓం సౌం సుబ్రహ్మణ్యాయ సౌఖ్యవర్ధనాయ నమః. ఓకే, రైట్. అది ఖచ్చితంగా 27 సార్లు మినిమం చదవాలి. 108 సార్లు చదవగలిగితే మంచిదే. అలా 40 రోజులు చదవాలి. ఈ 40 రోజుల్లో మరి ఏదైనా సరే మంగళవారాలే, వృత్తి రోజుల్లో ఏమీ అవసరం లేదు. ఈ 40 రోజుల్లో ఎన్ని మంగళవారాలు వస్తే అన్ని మంగళవారాలు సుబ్రహ్మణ్య స్వామికి కొద్దిగా పప్పును నివేదన చేయండి. అది కూడా కందిపప్పు, పెసరపప్పు కాదు. కొద్దిగా అన్నం, కొద్దిగా కందిపప్పు వేసి నివేదన చేస్తే చాలు. ఇది తర్వాత ముఖ్యంగా కలహాలు ఎవరి మధ్య ఉంటే వాళ్ళిద్దరూ తింటే మరింత మంచిది. ఒకవేళ కుదరకపోతే ఎవరో ఒకళ్ళైనా తింటే మంచిది. సో ఆ రకంగా చేసినట్టయితే కనుక ఖచ్చితంగా కలహాలు గ్యారంటీగా తగ్గిపోవటం అనేది ఉంటుంది. తర్వాత రెండోది ఏంటంటే ఇదే రకమైన ఇబ్బంది కొద్దిగా ఎక్కువగానే అనిపిస్తుంది అనుకోండి, అంటే తీవ్రత అనేది ఎక్కువగా కనిపిస్తుంది అనుకోండి, వాళ్ళ ఇంట్లో దక్షిణంలో ఇదే రోజు ఇప్పుడు మనం చెప్పిన రోజే ఈ దక్షిణలో ఎర్ర అంటే ఆరెంజ్ కలర్లోది కానీ సింధూరం అన్న ఆరెంజ్ అన్న వాటి లేదా పూర్తి ఎర్రటి ఎరిపోయినా సరే ఎర్రటి అలాంటిది ఒక వినాయకుడిది కానీ ఆంజనేయుడిది కానీ చిన్న బొమ్మ మీ ఇంట్లో ఏ దక్షిణంలో అయినా సరే, హాల్లో దక్షిణం ఉండొచ్చు, ఇంకో గదిలో దక్షిణం ఉంటుంది, ఏదో ఒక చోట మీకు ఎక్కడ కన్వీనియంట్ అనుకుంటే అక్కడ ఆ రకంగా పెట్టి చూడండి, ఖచ్చితంగా మంచి ఫలితాలు వస్తాయి, మార్పు వస్తుంది. రైట్, అద్భుతం సార్, చాలా చక్కగా తెలియజేశారు. ఖచ్చితంగా ఈ గొడవలన్నీ కూడా సమసిపోయి ప్రశాంతవంతమైన వాతావరణం ఉండాలి కుటుంబ సభ్యుల మధ్య. ఇంపార్టెంట్, ఖచ్చితంగా అలా ఉండాలి అని అంటే ఇటువంటి పవర్ఫుల్ డేస్ ని ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోవాలి. చాలా చక్కగా తెలియజేశారు సార్, కృతజ్ఞతలు. నమస్కారం సార్.